ఆమెకి ఇంకా తెలియదు. అయ్యో రామా ఆ సంగతి చెప్పకుండానే కొంపలోకి దూసుకొచ్చారా? ఇది అసలే మడి ఆచారాలతో ఉండే ఇల్లు. అది కాదే పాపం, వియ్యంకుడు కదా. వియ్యంకుడు మీ బొందాను. మీరు వెళ్ళి చావండి. సిగ్గు లేకపోతే సరి. ఆయనే వియ్యంకుడు ఇంత మోసం చేశాకను. చూడండి, మీ కోడలు రైల్వే స్టేషన్ లో ఒంటరిగా ఉంటే తీసుకొచ్చాను. అవ్వ ఎవడో ముక్కు మొహం తెలియని వాడు తీసుకొస్తే వచ్చేయడమేనా? ఒరేయ్, ముందు జస్ట్ బయటకు రమ్మని పిలవరా. దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండొద్దు. రైల్వే స్టేషన్ లో ఎవరికి లేని బాధ నీకే వచ్చిందా? మీ భర్త మిమ్మల్ని వదిలేసి మీరు ఒంటరిగా రైల్వే స్టేషన్ లో కూర్చున్న ఇలాగే చేసేవాడిని. అయ్యా, నీ సంస్కారానికి నీకో నమస్కారం. కావాలంటే నీ కొంపకు తీసుకెళ్ళా దరిద్ర. ఇంకోసారి మాత్రం మా ఇంటికి రాకండి. ఇంకా అలా నిలబడ్డారే, వెళ్లి తులసి తీర్థం పసుపు నీళ్లు పట్టుకురండి. ఇల్లంతా చల్లుకుని చావాలి. ఎదవ దరిద్రం.